అందరి సహకారంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ పి నలనయ్య అన్నారు. విజయనగరం కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తానని వెల్లడించారు. వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంతో మరింత మెరుగైన పాలనను అందిస్తారన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నగర మేయర్ సలహా సూచనలతో నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించిన ఆస్తుల ఆక్రమణకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విజయనగరం నగరపాలక సంస్థని ఏ రకంగా బాగు చేయాలన్న దాని మీద మీ అందరి సూచనలు, సలహాలు, ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నారు. ఈ సమస్యల మీద విధమైన అవగాహన ఉంది. ఇక్కడ ఉన్న గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, తర్వాత అధికారులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ నగరపాలక సంస్థకు మంచి పేరు వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియదు. ప్రధాన అవసరం అంటే ఇంక నేను అవగాహన తెచ్చుకొని చెయ్యాలి. అది ఒక టౌన్ కి మారుతూ ఉంటాయి. ఇక్కడ విషయాలు ఏంటన్నది నేను అవగాహన తెచ్చుకొని ఏం చేయాలన్న దాని మీద అందరి సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అవి మాత్రం ఉపేక్షించడానికి లేదండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ రకమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఐడెంటిఫై చేయడం, మనం పురపాలక సంఘ నగరపాలక సంస్థ ఆస్తులను కాపాడటం, రెవెన్యూ పెంచడం, రెవెన్యూ లీకేజెస్ ని అరెస్ట్ చేయడం, అనాధికారిక కడ్డాలను నియంత్రించడం, ఇలాంటివన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం చాలా అంశాలు ఇస్తున్నారు. ఇప్పుడు డాగ్స్ స్టెరిలైజేషన్ మీద, తర్వాత వాటర్ గ్యాప్ అనాలిసిస్ అది కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వీటన్నిటిని కూడా ముందంజలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.